నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణ భట్టర్ శ్రీ భరత్ కుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఉదయం 9:15 నుండి 9:30 మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. అంతకుముందు ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు ధ్వజపటము చక్ర తాల్వార్కు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు ఆస్థానం జరిగింది. తరువాత ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, టిటిడి ఆగమ సలహాదారు సీతారామాచార్యులు, డిప్యూటీఓలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుపతి వాసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ తుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియామకం చేసిందని ఈ సందర్భంగా ఏప్రిల్ 2న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవ సభను విజయవంతం చేసేందుకు తిరుపతి జిల్లాలోని పలువురు బీసీ నాయకులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని బీసీ సంఘం నాయకులు జగన్నాథం అకెన్నపల్లి లక్ష్మయ్యలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా కార్పొరేటర్లకి చైర్మన్లకి ఒక ఉన్నతమైన స్థాయి రావాలని తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ముఖ్యంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్గా కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో గొల్ల నరసింహ యాదవ్కి రావడం బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. ఆ కార్యక్రమం 2వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించున్నాడు. కనుక ఈ బీసీ కులాలందరూ కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళి బీసీలందరూ మేమున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని చక్కగా రాసి ఈ బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలనే నినాదం మేమందరూ బీసీలో మొట్టమొదటిసారిగా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో యాదవ కార్పొరేషన్ వైజాగ్కో రాజమండ్రికో వెళ్ళకుండా తిరుపతికి రావడం చాలా ఆనందదాయకం. బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విషయంలో మేమందరూ కూడా కమిటీలు వేసుకొని నరసింహ యాదవ్ గారితో మాట్లాడి ఈ ప్రయాణం జర్నీ చేస్తున్నాం. కనుక ఈ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయడమే మా బీసీ కులాల యొక్క ఐక్యత. ఇప్పుడు మన లక్ష్మయ్య గారు నిమిషాలు మాట్లాడుతారు. వాసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొల్లా నరసింహ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో మాజీ తుడా చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా సీనియారిటీగా ఉన్నటువంటి గొల్లా నరసింహ యాదవ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. 2వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు యాదవులు కేబినెట్ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున వచ్చేసేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరగబోతుంది. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడిగా ఉన్నటువంటి గొల్ల నరసింహ యాదవ్ గారికి తిరుపతి నుండి బీసీ కులాలందరం కూడా దాదాపు 100-150 మందిని స్వచ్ఛందంగా అందరం కూడా ఆ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా బీసీ కులాలు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేసి సభను విజయవంతం చేయాలని చెప్పని ప్రమాణ స్వీకారం యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పని బీసీ కులాలకు అందరికీ బీసీ మిత్రులకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సోదరులకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అనేక మందికి అనేక కులాలకి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి చెప్పి అనేక అవకాశాలు కల్పించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి నరసింహ యాదవ్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున కదలాలని చెప్పని బీసీ కులాలందరం కూడా 2 రోజుల ముందే సన్నాహక కమిటీ సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేయాలని చెప్పని ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. చౌడేపల్లి మండలం దిగోపల్లెకు చెందిన శ్రీ బోయికొండ గంగమ్మ ఆలయంలో 31 రోజులకు గాను హుండీ లెక్కింపును ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన కానుకలు నగదు 36,18,670 రూపాయలు, బంగారం 15 గ్రాములు, వెండి 420 గ్రాములు, విదేశీ కరెన్సీ థాయిలాండ్ 1 నోటు, బంగ్లాదేశ్ 1 నోటు, అలాగే అమ్మవారి అనుబంధ ఆలయం రణభేరి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి కానుకలు నగదు 18,154 రూపాయలు వచ్చిందని కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు.
తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ పదవికి వైసీపీ అభ్యర్థిగా పేరూరుకు చెందిన ఎంపీటీసీ మూలం చంద్రమోహన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండల కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికలలో ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకోగా వైసీపీ అభ్యర్థిని బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సత్తా చాటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు ఎంపీపీ ఎన్నికలు జరపడం జరిగింది. సదరు ఎన్నికలలో తిరుపతి రూరల్ మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి 36 మంది ఎంపీటీసీలలో దాదాపు 33 మంది వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి మా మాజీ ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు ఎంపీపీగా గతంలో చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వీరందరి సంపూర్ణ సహకారంతో మా ఎంపీటీసీల సహకారంతో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతామని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం. ఈ నెల 31వ తేదీ జరిగే రంజాన్ ప్రార్థనల కోసం ఈద్గా మైదానంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సహాయ కమిషనర్ అమరయ్య, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం మైదానంలో జరుగుతున్న పనులను పరిశీలించి శనివారం నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఆదేశించారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరుని తెలిపారు. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో అల్లాను ముస్లింలు ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన చెప్పారు. ముస్లింల ప్రార్థనలు ఫలించాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. అల్లా దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ముస్లిం సోదరులు రైల్వే శాఖ మధ్య నలుగుతున్న ఈద్గా మైదాన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ నూతన చైర్మన్ రఫీ, మహబూబ్ బాషా, ఎస్కే బాబు, నరసింహాచారి, రాజారెడ్డి, జీవకోన సుధా, కేఎంకే లోకేష్, పాటకం వెంకటేష్, కూరపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం కృష్ణాపురంలోని టీడీపీ నాయకుడు రామకృష్ణ పెద్దకర్మలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల 5 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండడానికి కార్యకర్తలే కారణమని, రామకృష్ణ మృతికి గల కారకులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రామకృష్ణ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాలతో రామకృష్ణ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత 15వ తారీఖున అసూలు బాసిన రామకృష్ణ గారి పెద్దకర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన నేను రావడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము, మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దానికి కార్యకర్తలే పునాదులు. కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో
ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకునేదానికి నడుము బిగించడం జరిగింది. దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము వన్నంటూ ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం, అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలల జీతాలను చెల్లించాలని, ఈఎస్ఐ పీఎఫ్ 13 నెలల నుంచి చెల్లించాలని, రాజకీయ వేదికలు మానుకోవాలని, తీసేసిన కార్మికులను పనిలో పెట్టుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి పంచాయతీ ఆఫీస్ ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కళ్లకు గంతలు కట్టుకుని నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు సిఐటి జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి జయచంద్ర, మునిరాజు తదితరులు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. పంచాయతీలో 37 మంది కార్మికులు పనిచేస్తుంటే 33 మందికి జీతాలు పెడతానని అక్కడ ఉన్న ఈవో చెప్పడం జరుగుతోందని, సర్పంచ్కు పంచాయతీ కార్యదర్శికి మధ్య ఘర్షణ ఉన్న కారణంగా మధ్యలో కార్మికులను బలి చేసే పద్ధతి కొనసాగుతోంది అనేది దుర్మార్గమైన విషయం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు గాంధీపురానికి సంబంధించినటువంటి వాళ్ళు గత 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు దాదాపు 37 మంది కార్మికులు ఉంటే 33 మందికి మాత్రమే జీతాలు పెడతానని చెప్పారని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ వాళ్ళిద్దరూ తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి ఇదే సర్పంచ్ ఇదే అధికారుల మధ్య వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేస్తున్నటువంటి దానానికి డబ్బులు ఇవ్వాలని చెప్పని ఈరోజు అడుగుతూ ఉంటే కూడా 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా చాలా తీవ్రమైనటువంటి సమస్యను సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాలతో ముడిపడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో వైసీపీ, తెలుగుదేశం ఈ 2 మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను సృష్టించి కార్మికుల మధ్య చీలికి దేవడానికి, కార్మికుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే వాళ్ళ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ పీఎఫ్కి సంబంధించినటువంటిది గత 13 నెలల నుంచి డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దానివల్ల కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 3 నెలలకు సంబంధించినటువంటి జీతాన్ని తక్షణమే ఇవ్వాలా, ఈఎస్ఐ పీఎఫ్ సంబంధించినటువంటి తక్షణమే చెల్లించాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.